హే హలో నమస్తే, నేను మీ చతుర శాఖ. వెల్కమ్ టు మన సినీ షో. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పేరు హర్షిత వెంకటేష్ గారు. సో లెట్స్ టాక్ టు హర్. హలో హర్షిత గారు. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో అందరికీ కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి, లైక్ మనకి ఈ మధ్య లాక్డౌన్, కోవిడ్ వల్ల లాక్డౌన్ 8 months చాలా ఎఫెక్ట్ అయ్యారు కదా చాలామంది. సో ఈ లాక్డౌన్లో మీరు చాలా నేర్చుకున్నాను, ఇది నాకు చాలా బాగా వచ్చింది అనుకున్నది ఏదైనా ఉందా? యాక్చువల్లీ కోవిడ్ వల్ల చాలా నేర్చుకున్నాము, అందరూ నేర్చుకున్నాము. అండ్ చాలామందికి నెగటివ్గా కూడా ఎఫెక్ట్ అయింది, ఇన్ అ వే కొంచెం పాజిటివ్గా కూడా ఎఫెక్ట్ అయింది. సో ఫర్ మీ లాక్డౌన్ అంటే ఐ థింక్ నేను నా లైఫ్లో గుర్తు పెట్టుకోవాలి అలాంటి లాక్డౌన్ ఇది. యాక్చువల్లీ ఐఎమ్ రీసెంట్లీ మ్యారీడ్. సో మార్చ్లో నా పెళ్ళి ఉన్నింది. సో ఇట్ వాజ్ ఆన్ 27th of March, బట్ డ్యూ టు లాక్డౌన్ ఇట్ వాజ్ పోస్ట్పోన్. సో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ టెన్షన్, అది ఇది చాలా ఇలాంటివి జరిగింది. బట్ బిఫోర్ దాట్ నేను ఆల్మోస్ట్ 2 serials చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్. సో నాకు ఇంటికి వెళ్ళడానికి టైం దొరకలేదు. కానీ ఈ లాక్డౌన్ ఏముందో నా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా టైం దొరికింది. సో ఈ 3-4 years ఏం మిస్ చేసుకున్నానో ఈ 3 monthsలో కవర్ అయిపోయింది. షూటింగ్ పీరియడ్ టైం మొత్తం లాక్డౌన్ పీరియడ్. సో నా పేరెంట్స్తో చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను పాస్ట్ 4 years నుంచి. సో ఈ లాక్డౌన్ వల్ల అందరూ కలిసి ఇంట్లో ఉన్నాము. సో అదొకటి మంచిది జరిగింది. అదర్వైజ్ అందరికీ ఎఫెక్ట్ అయినట్టే, లైక్ వర్క్ కానీ లేదా ఎనీథింగ్ ఇట్ మైట్ బి. చాలామందిని చూస్తూనే ఉంటాం, ఈవెన్ మేము కూడా సఫర్ అయి ఉంటాం, చిన్నదే. కానీ మంచిది వెతకాలి కదా ప్రతి దాంట్లో. సో అదొకటే మంచిది. అండ్ అంతే, ఇంకేం లేదు. బట్ యా, ఐఎమ్ వెరీ మచ్ సేఫ్. నేను అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఐ హ్యావ్ టేకన్ మ్యాక్సిమం మెజర్స్. సో నన్ను నేను కాపాడుకున్నాను. సో మీరు పుట్టింది, యువర్ బోర్న్ అండ్ బాట్ అప్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ కర్ణాటక, రైట్? యు ఆల్సో స్టడీ ఇన్ కర్ణాటక, బెంగళూరు, కంప్లీట్లీ. సో ఎనీ సిబ్లింగ్స్? నో, సింగిల్ డాటర్. ఓకే. సో చిన్నప్పటి నుంచి చాలా అల్లరి ముద్దుగా పెంచారా? ముద్దుగా పెంచారు. అల్లరి మా పేరెంట్స్తో మాత్రమే ఉంటుంది. అండ్ యా, కైండ్ ఆఫ్ అప్పటి నుంచే, సిన్స్ దే బోత్ వర్ వర్కింగ్, అప్పటి నుంచే కొంచెం ఇండిపెండెంట్గా అలాగే పెంచారు. అండ్ ఐ కెన్ వర్క్, లైక్ ఎనీ వర్క్ యూ కెన్ గివ్ మీ, ఐ కెన్ డూ ఇట్. సో ముద్దుగా ఎంతవరకు ఉండాలో అప్పుడు దాకా ముద్దుగా పెంచుతారు. ఏం డిసిప్లిన్ వస్తే అది కూడా చేస్తాం. సో స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. ఎస్, ఐ ప్రౌడ్లీ సే దట్. సో మాకు ఒక విషయం తెలిసిందండి, లైక్ మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ఏదైనా వంట చేయాలి అంటే యూ యూజ్ ఏ స్మాల్ రైస్ కుక్కర్ అంట కదా? ఐ హ్యావ్ ఎ క్యూట్ స్మాల్ ఎలక్ట్రిక్ కుక్కర్. ఐ కెన్ కుక్ ఎనీథింగ్ ఇన్ దట్. అది ఒకే దాంట్లో అన్నీ కుక్ చేసేస్తాను. సో అంటే ఈ కోవిడ్ తర్వాత కొంచెం బయట తినడం తగ్గించాను కాబట్టి నేనే షూటింగ్లో చిన్న గ్యాప్ వస్తుంది కదా, అప్పుడన్నీ నేనే వండుకుంటూ ఉంటాను అండ్ అందరికీ ఇస్తూ ఉంటాను. ఏం చేస్తానో దాంట్లోనే కొంచెం ఇస్తాను. యా, ఇట్స్ అ నైస్ ఫీలింగ్ యాక్చువల్లీ. అండ్ చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు. వాళ్ళు కూడా ఇలాంటిది కొనుక్కొని వాళ్ళు కూడా ఇక్కడే వండుకొని తినడం అని స్టార్ట్ అయింది. ఫీల్స్ నైస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి మీరు లైక్ ఇలా యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకున్నారా, లేకపోతే లైక్ రావడం లైక్ యు నో డాన్స్ వెరీ వెల్, రైట్? యు నో భరతనాట్యం వెరీ వెల్. సో అలా డాన్స్ త్రూ ఇలా వచ్చారా, లేకపోతే నో నాట్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్ దిస్. అంటే సీరియల్ ఆర్ సినిమా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నేను ఇక్కడ రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ థియేటర్ పర్సన్. దృశ్య అని ఒక థియేటర్ టీమ్ ఉంది, అక్కడ ఐ యూస్ టు యాక్ట్. దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ప్యాషన్. అండ్ అక్కడ ఒక నాటకం చూసి ఒక కన్నడ మేనేజర్ అప్పుడు అడిగారు. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్ దట్ టైమ్. So not class, I was in my PU, I mean pre-university, something like that.
So I started very long back. So I was interested in dance, music, and నాటకాలు ఇదని ఫ్రమ్ ద స్కూల్ డేస్ ఐ యూస్ టు డూ. ఓకే. సో థియేటర్కి అక్కడ యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒకరు చూసి నన్ను అడిగారు చేస్తారా అని. సో మై పేరెంట్స్ యాక్చువల్లీ ఇన్ అవే ఎంకరేజ్డ్ బికాజ్ దే ట్రస్ట్ మీ అ లాట్. వీ నెవర్ థాట్ ఇది ప్రొఫెషన్గా తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఆఫ్టర్ మై స్టడీస్ ఐ థాట్ ఓకే లెట్ ఇట్ బీ మై ప్రొఫెషన్ అని కొంచెం సీరియస్గా తీసుకున్నాను. అప్పుడు దాకా ఏమేమి చేశానో అదన్నీ జస్ట్ వదులుకోకూడదు అని చేశాను ఆపర్చునిటీస్. ఇది స్టడీస్ అయిన తర్వాత ఇట్ వాస్ అ సీరియస్ ప్రొఫెషన్. సో వెన్ వాజ్ యువర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్? ఆన్ స్టేజ్ ఐ థింక్ LKG or something. Yeah. LKG నుంచి మై ఫస్ట్ డ్రామా ఐ రిమెంబర్. స్కూల్ టైంలో స్కూల్ డే అదన్నీ ఉంటుంది కదా, దాంట్లో ఐ రిమెంబర్ రెడ్ రైడింగ్ హుడ్ వాజ్ మై ఫస్ట్ డ్రామా ఆన్ స్టేజ్. తర్వాత ఐ డిడ్ దిస్ రామాయణ ఫర్ చిన్నపిల్లలకన్నీ చేస్తారు కదా, సంథింగ్ లైక్ దట్. ఐ రిమెంబర్ ఆల్ దోస్ స్కూల్ మెమరీస్. యా, దట్స్ వాట్. నేను ఐ వాజ్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ డాన్స్, మ్యూజిక్, నాటకాలంటే అసలు అన్ని చోట్ల హర్షిత ఉంటుంది. ఆఫ్టర్ ఐ మీన్ ఇట్స్ మ్యాక్సిమం అంటే హై స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. కొంచెం ధైర్యం వచ్చింది అప్పుడే, దానికి ముందు అసలు. స్కూల్లో హర్షిత అంటే ఓ మై గాడ్ అనేవాళ్ళ, లేకపోతే ఓ వావ్ హర్షిత, ఓ వావ్ హర్షిత అనేవారు. లైక్ అల్లరి చాలా తక్కువ చేసేవాళ్ళ మీరు? అల్లరి అంటే చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తానేమో, కానీ డిపెండ్స్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్ అనుకుంటాను. అందరి ముందు అలా ఉండను, సెలెక్టెడ్ పీపుల్ ముందు మాత్రమే అలా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మై మూడ్. అలా. సో మీరు ఎలానో ఇప్పుడు మనం డ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ మీకు డ్యాన్స్లో చాలా అవార్డ్స్ వచ్చాయి, ప్రైజెస్ వచ్చాయి, సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి కదా. సో డాన్స్లో ఏమైనా కొన్ని ఎక్స్ప్రెషన్స్ మా కోసం చూపిస్తారా? చూపిద్దాం, దాంట్లో ఏముంది. ఏం కావాలి, వాట్ ఎక్స్ప్రెషన్? ఓకే, ఫస్ట్ వన్ రౌద్ర. ఓకే. అండ్ హాస్య. అయ్యో, దట్స్ సో క్యూట్. అండ్ భయానక. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేస్తున్న రోల్, లేదంటే మీకు ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఒక రోల్ ఆఫర్ చేసినప్పుడు హౌ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? అంటే ఈ రోల్ మీద ఏదైనా రీసెర్చ్ చేసి యూ విల్ యాక్సెప్ట్ ఇట్, ఆర్ హౌ డూ యూ యాక్సెప్ట్ ది రోల్? రోల్ అక్సెప్టెన్స్ అని వస్తే ఫస్ట్ ఐ ఆస్క్ ఫర్ ద స్క్రిప్ట్. ఓకే. సో నెక్స్ట్ యూజువలీ హీరోయిన్ అంటే ఏడవడమే ఉంటుంది. సో ఆల్ దీస్ ఇయర్స్ ఐ హ్యావ్ డన్ దట్. సో ఫస్ట్ థింగ్ ఎంత ఏడుపు ఉంది అడుగుతాను. బట్ వన్స్ ఐ అక్సెప్ట్ ఎనీ సీరియల్ ఐ విల్ వర్క్ ఆన్ మై క్యారెక్టరైజేషన్, లైక్ ఎనీ రోల్ ఇట్ మైట్ బి. కాస్ట్యూమ్స్ ఎంత మాట్లాడొచ్చు, ఎలా ఉండాలి ఒక సీన్లో, లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి, ఇదన్నీ నేనే ఆలోచించి వర్క్ చేసుకుంటాను. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మీ. లైక్ ఎనీ సీరియల్ ఇట్ మైట్ బి, కొన్ని ఒక ఫ్యూ ఇట్ విల్ టేక్ సమ్ 2-3 months టు అండర్స్టాండ్ ద హోల్ క్యారెక్టరైజేషన్. ఒక్కొక్కసారి చేసినప్పుడు కూడా సమ్టైమ్స్ ఇట్ విల్ బి ఎక్స్పెరిమెంటల్. ఇలా మాట్లాడొచ్చా అని క్వశ్చన్ వస్తుంది. సమ్టైమ్స్ ఏదో డైలాగ్ చెప్పాలి, సడన్గా ఏడుపు, సడన్గా కోపం, ఇదని ఎందుకు అని క్వశ్చన్ చేస్తాను. దాని తగ్గట్టుగా బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలో, ఆ క్యారెక్టర్కి ఏం చేయాలో అది నేనే వర్క్ చేస్తాను. దట్స్ మై జాబ్ కదా. సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్, మేకప్. Yeah, I have to do it. Like ఎంతవరకు సి వీ హ్యావ్ టు లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. ఏడుపు సీను అంటారు, డల్గా ఉండాలంటే మరీ నేను డల్ అయిపోతే అసలు ఎవరు చూడరు నన్ను స్క్రీన్ మీద. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు చేస్తాను. సో మై ప్రీవియస్ సీరియల్లో ఎలా ఉంటానో ఈ సీరియల్లో ఇంకొంచెం వేరే విధంగా కనపడాలి, ఇదన్నీ కొంచెం ఆలోచించి చేస్తాను ఏదైనా. సో ఇప్పుడు వరకు మీకు ఇన్ని రోల్స్ చేశారు, ఇన్ని షోస్ చేశారు, సీరియల్స్ చేశారు కదా. సో మీ ఓన్ వాయిస్తో డబ్బింగ్ ఏ సీరియల్కైనా ఇచ్చారా? అంటే తెలుగులో అయితే చేయలేదు. ఓకే.
అంటే దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఇట్. కన్నడలో అయితే చేశాను. ఓకే, తెలుగు ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఐఎమ్ రెడీ యాక్చువల్లీ, బట్ ఓన్లీ థింగ్ ఇస్ టైం కన్స్టెంట్స్ ఉంటుంది కాబట్టి డబ్బింగ్ ఒకటి కష్టమే. అదర్వైజ్ ఐఎమ్ ఓకే టు డూ ఇట్. చూద్దాం. సో ఇప్పుడు వరకు మీరు చాలా స్టేజ్ షోస్ చేశారు కదా, లైక్ మా టీవీలోనే చాలా షోస్ వరకు పర్ఫామ్ చేశారు, ఈవెంట్స్ కూడా వెళ్ళారు. సో విచ్ వాజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఈవెంట్స్ అండ్ షోస్లో? అలా ఏం లేదు. ఐ లవ్ టు డాన్స్, సో దట్ నాకు ఏమేం చేస్తానో అన్నీ నచ్చుతుంది. ఓకే, ఐ లైక్ ఎవ్రీథింగ్. అంటే పర్ఫెక్ట్లీ ఇది చాలా బాగా వచ్చింది, ఇది నాకు చాలా నచ్చింది ఈరోజు చేసిన పర్ఫార్మెన్స్? లేదు అలా ఏం లేదు. నేను యూజువలీ చేసే ముందే అన్నీ ఆలోచించుంటాను, బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాను. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఆన్ స్టేజ్, ఐ గివ్ మై బెస్ట్. సో గిల్ట్ అయితే ఎప్పుడు లేదు. ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది, అది అలాగే కవర్ చేసేస్తాము ఆన్ స్టేజ్. సో అలాంటిది ఏం లేదు అనుకుంటా. ఓకే, సో ప్రాక్టీస్ చేసి అన్నీ చేస్తాం కాబట్టి ఇష్టపడే చేస్తాను. ఎనీ పర్ఫార్మెన్స్ ఇట్ మైట్ బి, సిన్స్ ఇట్ ఈస్ డాన్స్, ఐ లవ్ టు డూ ఇట్, అంతే. సో మీకు వచ్చిన చాలా అవార్డ్స్ అండ్ ఇప్పుడు వరకు మెడల్స్ అండ్ ది సర్టిఫికేట్స్లో ద ఫస్ట్ అవార్డ్ ది ఫస్ట్ సర్టిఫికేట్ మీకు వెన్ యూ రిసీవ్డ్ ఇట్, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్? యాక్చువల్లీ వెరీ అంటే ఇప్పుడు ఐ మీన్ చిన్నప్పటి నుంచి చెప్పాలా, ఇప్పుడే చెప్పాలా? చిన్నప్పటి నుంచి చెప్పండి. చిన్నప్పుడైతే అసలు గుర్తులేదు. ఓకే, యాక్చువల్లీ నేను ఒక డ్రామా రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి వేరే వాళ్ళతో యాక్ట్ చేయించి ఏదేదో చేశాను వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్. సో ఐ హెడ్ గాట్ బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రిప్ట్ ఫర్ మై ఫస్ట్ స్క్రిప్ట్. సో ఐ థింక్ అండ్ ఆ డ్రామాకి నాకు స్టాండింగ్ అవేషన్ దొరికింది. దట్ మొమెంట్ ఈస్ ఐ థింక్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత పెద్ద అవార్డ్ ఇచ్చినా ఆ కాలేజ్లో ఇచ్చిన అవార్డ్ ఏముందో ఐ ఫీల్ వెరీ నైస్ అబౌట్ ఇట్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్. మీ ఫేవరెట్ సెలబ్రిటీ? సెలబ్రిటీ లైక్ మూవీస్ అవ్వచ్చు ఆర్ సీరియల్? చాలా మంది ఉన్నారు కదా. ఆర్ ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్? క్రష్ హృతిక్ రోషన్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, ప్రజెంట్ ఆయనే ఉన్నారు. తెలుగు? తెలుగులో ఐ లైక్ అల్లు అర్జున్. ఓకే, సేమ్ పిన్స్. అంటే హిస్ డాన్స్ అగైన్ వావ్. ఐ లైక్ అల్లు అర్జున్, చిరంజీవి గారు. సో ఐ లైక్ సో మెనీ పీపుల్, నాట్ జస్ట్ వన్. యా. సో మీరు ఒక యాక్ట్రెస్, సో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? అంటే లైక్ యాక్టింగ్కి ఉన్న టాలెంటా, లేకపోతే ఓకే ఇప్పుడు యాక్ట్ చేయాలి అంటే దానికి లక్ కూడా తోడే ఉండాలి కదా? సో వాట్ యూ బిలీవ్ మోస్ట్, ఆర్ ద యాక్టింగ్ టాలెంట్ యూ హ్యావ్ ఆర్ ది లక్, ఆర్ వాట్ యూ బిలీవ్? ఇట్స్ ఎ వెరీ నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న సిచ్యుయేషన్, టుడేస్ ప్రెసెంట్ సిచ్యుయేషన్, నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ టాలెంట్ అదని. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి క్వాలిఫికేషన్ ఏం ఉండాలో ఒక యాక్టర్ అవ్వడానికి, అదన్నీ ఇప్పుడు అంతగా ఎవరు పట్టించుకోరు. టు బీ వెరీ ఫ్రాంక్, దట్స్ వాట్ ఐ ఫీల్. టాలెంట్ అని వస్తే ఓన్లీ టాలెంట్ పెట్టుకొనే నేను ఉంటాను అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్. నవడేస్ ఐ ఫీల్ థోడా సా లక్ ఈజ్ వెరీ నాట్ థోడా, ఐ మీన్ ఇప్పుడిప్పుడు ఆ ఫీలింగ్ ఉంది. బిఫోర్ అయితే టాలెంట్, బట్ టాలెంట్ పెట్టుకొనే నేను ముందుకు వెళ్తాను అంటే ఇట్ విల్ టేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైం, ఎఫర్ట్, హార్డ్ వర్క్ అన్నీ. ఇదన్నీ పెట్టుకుని ఉన్నా ఎన్నోసారి చాలామందికి అవకాశం లేకుండా ఉంది. అదే హూ ఆర్ లిటిల్ బిట్ okay kind and all, they'll be somewhere else. So we have, I have been seeing this regularly. Roju shows and I mean we keep seeing things, meeting people. I feel okay అనుకుంటాను. మీకు ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని లైక్ యూ హ్యావ్ 2 persons ఇన్ ఏ సీన్ కదా, నా ఒక సీన్లో మీరు ఒక్కలే ఉన్నారు అండ్ ఆపోజిట్ పర్సన్ వర్ నాట్ దేర్, సో యూ షుడ్ రిహార్స్ ఎ సీన్ విత్ దెమ్. హౌ డూ యూ రిహార్స్ వితౌట్ ఎ పర్సన్? We do it every day. Of course. అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వీళ్ళు టెల్ ఆ డైలాగ్స్ వాట్ టు డూ అదని మనమే we regularly do it. పక్కన ఇలా ఎవరు రిహార్సల్ చేయరు. ఇట్స్ వెరీ రేర్ దే డూ దట్. సో ఇన్ సీరియల్స్ ఇట్ డజంట్ వర్క్. అందరిని కలిపి రిహార్సల్ చేసి ఇట్ వాస్ దేర్ దట్ టైమ్, నాట్ నౌ.
ఓకే. సో ఇండివిజువల్గా ఇప్పుడు క్లోజ్అప్ షాట్స్ అన్ని సింగిల్గానే చేస్తాం కదా, ఎడిట్ ముందు ఎవరు ఉండరు. సో వీ యాక్ట్ ఇండివిజువల్లీ. సో ఐ డోంట్ ఫీల్. ఇప్పుడు లైక్ ఇప్పుడు వరకు మీరు చేసిన షార్ట్స్ కానీ లేకపోతే లక్ష్మీ కళ్యాణమే తీసుకుంటే అందులో మీకు నచ్చిన సీన్ ఏదైనా గుర్తుందా? చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఎవ్రీ సీన్ ఈజ్ మెమొరబుల్ నాకైతే. ఎందుకంటే ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ లక్ష్మీ కళ్యాణం. ఏడుపు ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఒక నార్మల్ అమ్మాయిగా స్టార్ట్ అయ్యి లవర్, అక్క, వైఫ్, కోడలు, తర్వాత అన్నీ వచ్చింది. అన్ని ఎమోషన్స్ ప్లే చేశాను దాంట్లో. ఒక్క సీన్ అయితే ఐ థింక్ నేనే పర్ఫామ్ చేసి నేనే టయర్డ్ అయిపోయాను ఆ ఒక్క సీన్కి. ఐ మీన్ దట్ డే ఒకలాంటి ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, ఒక యాక్టర్కి కావాల్సిన ఒక అప్రిసియేషన్. ద హోల్ సెట్ వాజ్ ఇన్ టియర్స్, లైక్ ఇంక్లూడింగ్ డైరెక్టర్, కెమెరామ్యాన్, లైట్ మ్యాన్. ఆ సీన్ అంటే దట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ అబార్టింగ్ అ బేబీ ఫర్ సిస్టర్, అంటే సో ఐ థింక్ దట్ సీన్ వాజ్ వెరీ నైస్. నేను చేసిన దాంట్లో ఐ థింక్ ఐ హ్యావ్ పర్ఫార్మ్ ది బెస్ట్ ఆ సీన్లోని నా ఫీలింగు. బికాస్ థ్యాంక్ యూ. యా, అది నాకు నచ్చింది. ఆ తర్వాత చాలా సీన్స్ ఉన్నాయి, ఒకటి అని నేను చెప్పను, బికాస్ ఇట్స్ 1200 ఎపిసోడ్స్, సో వీ హ్యావ్ సో మెనీ. అండ్ ఐ లైక్ రంగి, ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. నేను ఏం కాదు రియల్ లైఫ్లో రంగిలో అన్నీ చూపించాను. అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హర్షిత దేర్, అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ ఉంది. కాబట్టి యాజ్ అన్ యాక్టర్ పర్ఫార్మెన్స్కి అది నాకు చాలా మైలేజ్ దొరికింది రంగి రోల్లో. ఓకే. సో మీరు ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు లైక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదంటే ఆన్ స్టేజ్ పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు లైక్ హౌ డూ యూ రియాక్ట్ ఆర్ హౌ డూ యూ ఫీల్? యాక్చువల్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడైతే మై టీచర్ ఎవరు ఉంటారు, ఇది అంటే ఆ రోజే అన్నారు, నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఈ స్టేజ్ మీద ఈ మిస్టేక్స్ చేసావు, ఇది సరి చేసుకుంటారు, ఇట్ విల్ గో ఆన్ లైక్ దట్. అండ్ ఆన్ స్టేజ్ అయితే యాక్చువల్లీ ఎవరు ఏమన్నారు, బికాస్ ఇట్స్ ఆల్ వెరీ నార్మల్ అదన్నీ జరగడం. అది ఎలా కవర్ చేసుకొని ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెగటివ్ వస్తే కూడా వీ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ కాబట్టి ఐ విల్ అక్సెప్ట్ ఇట్. అండ్ నెక్స్ట్ షో అథవా నెక్స్ట్ ఆర్ ఎనీ అదర్ పర్ఫార్మెన్స్ అంటే అప్పటికి సెట్ చేసుకుంటాం, నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా, అంతే. ఓకే. సో మీ యాక్టింగ్ లైక్ మీ ప్యాషన్కి మీ రోల్ మోడల్ ఎవరు? యాక్చువల్లీ అగైన్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా, సీరియల్ అని కాదు, ఐ యూస్ టు లైక్ డ్రామాస్ అ లాట్. నేను ఐ స్టడీడ్ ఇన్ నేషనల్ కాలేజ్ జయనగర్. ఆ కాలేజ్లో కొంచెం నాటకాలకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో అక్కడ కొన్ని వెరీ గుడ్ టీమ్స్ ఉన్నాయి కర్ణాటకలో, థియేటర్ టీమ్స్. సో అక్కడ వెళ్ళి విండోస్లో చూసి ఐ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్, నేను చేయాలి ఇలాంటిది అని. ఐ యూస్ టు వాచ్ బట్ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ. సో దట్ ఈస్ హౌ నా ప్యాషన్ ఏం ఉన్నిందో దానికి కొంచెం మోటివేషన్ దొరికింది. వేరే వాళ్ళు చూసింది, వాళ్ళ రిహర్సల్ స్టైలు ఇదన్నీ నాకు చాలా నచ్చేది. సో వాట్ ఎవర్ వీ డూ ఇన్ సీరియల్స్, ఇట్ ఈస్ నాట్ వాట్ వీ డూ ఇన్ థియేటర్. సో వీ నీడ్ ఒక్క నాటకం చేయడానికి ఇట్ విల్ టేక్ 3 months ఆఫ్ రిహర్సల్స్, లాట్స్ ఆఫ్ టైమ్, పేషెన్స్, స్క్రిప్ట్ రీడింగ్, క్యారెక్టరైజేషన్. సో ఇదన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఇప్పుడు ఈరోజు ఇంతవరకు మాట్లాడగలుగుతున్నాను. అదర్వైజ్ ఐ డోంట్ నో, లైక్ సో పర్ఫార్మెన్స్కి ఇన్స్పిరేషన్ అంటే వేరే థియేటర్ ఆర్టిస్టులు చేసి చూసే ఇన్స్పైర్ అయ్యాను. యాక్టింగ్ విషయానికి వస్తే, నాట్ లైక్ సీరియల్ గురించి చెప్పట్లేదు, ఓవరాల్ యాక్టింగ్ వస్తే అలా వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండింది. ఓకే, దట్స్ కూల్. సో if in case if you're not an actress, then what would you like, ఎలా ఉండింది లైఫ్? మేబీ నార్మల్ ఎంఎన్సీ కంపెనీలో ఒక ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ లేదా హెచ్ఆర్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ కాబట్టి హెచ్ఆర్. సో సంథింగ్ లైక్ దట్, అలా నార్మల్గా ఉండేదేమో లైఫ్. సో
సో ఓకే, ఐ హ్యావ్ ఎ గేమ్ ఫర్ యూ నౌ. ఓకే. సో మీరు టంగ్ ట్విస్టర్స్లో చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా. అయ్యో, రోజు టంగ్ ట్విస్టర్స్ ఉంటుంది లేండి నాకు. కొన్ని డైలాగ్స్ రాకుండా ఉంటే అదే టంగ్ ట్విస్టర్ నాకు. దట్స్ ఇట్. సో నేను మీకు ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. సో యూ షుడ్ రిపీట్ ఇట్ ఫర్ లైక్ 2 or 3 times. 2-3 times. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో లిసన్. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఓకే, విల్ డూ దిస్. యూ టెల్ ఫర్ 3 times, later I will repeat. First you do it and then we'll do it. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క లక్ష్యము. ఇంత పెద్ద లైన్ ఇస్తే నేను ఎలా చెప్తాను? అదే ఒక 4 లైన్ అయితే చెప్పేస్తా. ఓకే, చాలా పెద్ద లైన్ అయింది, వేరే మార్చండి. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు లెట్ మీ ట్రై. భక్ష్యము లక్ష్యమా. ఒక భక్ష్యము లక్ష్యమా. లక్ష భక్ష్యములు, ఇది టంగ్ ట్విస్టర్ కాదు, నేర్చుకోవడానికే ఒక టాస్క్ నాకు. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఒక భక్ష్యము లక్ష్యమా. దట్స్ ఇట్. సో సింపుల్, చెప్పండి. ఓకే, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి. అయ్యా, కరెక్టా? లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఇది నేర్చుకున్నాను ఇప్పుడే. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య ఒక్క భక్ష్యము లక్ష్యమా. ఓకే, సో వన్స్ అగైన్. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య ఒక భక్ష్యము లక్ష్యమా. చూసారా, ఐ లెర్న్డ్ ఇట్. ఇంకొకటి ఇమ్మంటారా? చాలండి, కష్టం కానీ ఇది నేర్చుకున్నాను, నెక్స్ట్ టైం చెప్తాను. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య లక్ష్మయ్యకి ఒక భక్ష్యము లక్ష్యమా. ఓకే, దిస్ వుడ్ బి ఎ బ్లూపర్ ఐ గెస్. ఇప్పుడు నా మనసు అంతా ఆ లైన్ మీదే ఉంటుంది, ఇది మర్చిపోతాను నేను. ఇప్పటి వరకు లైక్ ఇన్ని ఇంటర్వ్యూస్ జరిగాయి కదా, లైక్ సో మెనీ పీపుల్ టుక్ యువర్ ఇంటర్వ్యూ. సో ఇన్ని ఇంటర్వ్యూస్లో ద మోస్ట్ వియర్డ్ క్వశ్చన్ మీకు ఏదైనా అనిపించిందా? వియర్డా? నాకే యు నో వాట్, నాకేది వియర్డ్ అనిపించదు, బికాస్ ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి ఓకే, లెట్ మీ ఆన్సర్ అని ఆన్సర్ చేస్తాను. అలాంటి వియర్డ్ అని ఏం అనిపించదు. ఎవరు వచ్చినా ఒకటే అడుగుతాను, నా గురించి నన్ను ఎక్కువ అడగకండి అని. ఐ షుడ్ నాట్ టెల్ అబౌట్ మై సెల్ఫ్ టూ మచ్, రైట్? సో అందుకే మీకు కూడా చెప్పాను. సో ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ ఇస్ వియర్డ్. ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి జనరలైజ్డ్ థింగ్స్. సో it has went on well. So in school you were a topper? Not topper. Okay. Good student, like 80 to 85, not 90 students and all. 80 to 85. That was, you know, this generation, that was like topper students will get 80 to 85. My generation was like 95 వస్తేనే అబ్బో అనుకునేవాడు. 80 to 85 was my thing. Okay. Subjects వస్తే I used to get 90s and all. Overall percentage it was 80 to 85. మీకు నచ్చని సబ్జెక్ట్ కానీ లైక్ వర్స్ట్ సబ్జెక్ట్ కానీ? Mathematics. హారిబుల్ ఐఎమ్. నా అన్ని సబ్జెక్ట్స్లో 80, 90, 92 అన్నీ ఉంటాయి. మ్యాథమెటిక్స్ మాత్రం 60, 52 ఇలాగే వచ్చింది. ఇప్పుడు కూడా లెక్కంలో వీక్. ఐ గెస్ వి షుడ్ సేమ్ పిచ్ ఫర్ దట్ ఆల్సో. సో ఇప్పుడు వరకు మీరు చేసిన రోల్స్ లైక్ అక్షయానే తీసుకుంటే మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుందా? లైక్ అక్షయ వాజ్ ఛాలెంజింగ్ ఆర్ లక్ష్మీ కళ్యాణంలో లక్ష్మి వాజ్ ఛాలెంజింగ్? See, all the characters are different. Yes. Now Akshaya, I'm definitely loving it because she is very bold. Okay. And అన్నీ ఉన్నాయి ఈ క్యారెక్టరైజేషన్లో. షీ ఈజ్ నాటీ, షీ ఈజ్ సాక్రిఫైజింగ్, షీ ఈజ్ లవింగ్. తర్వాత షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బోల్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్, అన్యాయం అంటే సహించదు.
ఇదన్నీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఐ లైక్ దిస్ రోల్. సో ఐఎమ్ లవింగ్ ఇట్. బాగుంది యాక్చువల్లీ, నైస్ టు ప్లే. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ రంగి టు పర్ఫార్మ్ అగైన్. అంటే నేను ఏం లేను అది చేశాను కాబట్టి దానిపైన. అండ్ ఐ ఈవెన్ లైక్ కృష్ణవేణి రోల్ ఇన్ అత్తారింటికి దారేది. దట్ వాజ్ ఆల్సో a different one. These two are different roles than regular ones. ఈ రెండు రోల్స్ ఏం చేశానో దట్ వాజ్ వెరీ నైస్. సో ఎనీ మూవీ ఆఫ్ us? కన్నడలో అయితే వచ్చింది అప్పుడు. సో ఏమో చేయలేదు అప్పటికి. అంటే ఐ వాజ్ నేను ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను ప్రపంచాన్ని. వచ్చిన టైంలో ఐ డెంట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఆల్. ఐ వాజ్ లైక్ ఐఎమ్ బేసిక్లీ వెరీ షై కైండ్. సో మూవీ అంటే నేను ఐ వోంట్ డూ ఇట్ అని ఒక్క మాటకే అనేసాను కాబట్టి ఐ కుడ్ నాట్ డూ ఎనీ మూవీస్. సో ఐ హెవెంట్ డన్. సో హర్షిత వెంకటేష్, ఈజ్ షీ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? Actually introvert. Okay. But depends on the situation. Extrovert maximum చాలా తక్కువనే. Like depends on the person? People. Yeah. People around me. But otherwise I'm introvert. Okay. So coming to your love life. Okay. So మీకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, లైక్ ఆర్ 6 months of? Yeah, 6 months. Yeah. 6 months, no? ఇంతలో లైక్ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇట్ వాజ్ బెస్ట్ లైక్ ఇట్ ఈస్ ఓకే లైక్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్? డిఫరెన్స్ అంటే ఐ థింక్ 2019లో ఫిక్స్ అయింది పెళ్ళి. ఫిక్స్ అయింది 19లో. 2020లో మ్యారేజ్ అని ఫిక్స్ అయింది. ఇది ఏమీ జరగలేక 2021లో జరిగింది. So we got so much time to spend together and to love each other, to understand each other. So after marriage also we are like more like friends, and that husband wife typical ga aithe assal ledu. He is very supportive. Married life is actually good. So learning new, adapting for new things. So it is nice. అంటే ఐ గెట్ అడ్జస్టెడ్ టు థింగ్స్ కాబట్టి చెప్పాను కదా, మీరు ఏది చెప్పినా నాకు ఒప్పో అని ఏదే అనిపించదు, ఏ టాపిక్ అయినా సరే. సో మ్యారేజ్ ఈజ్ ఆల్సో గుడ్. టేక్ ఇట్ ఈజ్ కాదు, అక్సెప్టెన్స్. ఓకే, చెడు వచ్చినా అక్సెప్టెన్సే. అక్సెప్టింగ్ థింగ్స్ ఈజ్ గుడ్. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ హస్బెండ్. మై హస్బెండ్ చెప్పాను కదా, హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ, వెరీ కేరింగ్. తర్వాత టు బీ వెరీ ఫ్రాంక్, హీస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ థింగ్ అదే ఫస్ట్ క్వాలిటీ నాకు నచ్చింది. మంచి హ్యూమన్ బీయింగ్. అసలు ఒకరికి నేనే మంచిది అనుకుంటే నాకన్నా మంచి ఆయన. సో ఒకరికి హెల్పింగ్ నేచర్ కానీ, కేరింగ్, ద హోల్ ఫ్యామిలీ he takes care and everything. Overall he's a very nice human being కాబట్టి నాకు చాలా నచ్చింది ఆయన. ఓ యా, ఇంకేం చెప్పాలి ఆలోచిస్తున్నా. See, all the qualities he has. He'll not do bad for anyone. So definitely he's a superhuman being for me. Yes. So it's a love marriage? No, I told you, no, we got so much time to make love. So it's kind of arranged in love. Yeah. Not love and arrange, it's arranged in love. Okay. సో హూ విల్ కుక్ అట్ హోమ్? అంటే ఇంట్లో మీరే వంట చేస్తారా లేకపోతే హెల్పింగ్? అంటే ఐ లవ్ టు కుక్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ యూస్ టు డూ మార్నింగ్ ఏమేమి చేయాలో, నైట్ అయితే నేను చేస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు అత్తయ్య గారి ఇంట్లో కూడా అత్తయ్య వంట చేస్తారు, నేను హెల్ప్ చేస్తాను, లేదా అప్పుడప్పుడు నేను చేస్తాను. డిపెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కోఆర్డినేషన్ వీ హ్యావ్. అంటే ఆవిడ ఎప్పుడైనా చేయమ్మా అని చెప్తే చేస్తాను. మా ఇంట్లో కూడా అంతే, అన్నీ చేస్తాను. కానీ నార్మల్ రెగ్యులర్ డిషెస్ కాకుండా కొత్త కొత్తది ఉంటుంది కదా, అదని నేనే చేస్తాను. సో లైక్ మీరు చాలా బాగా వండే డిష్ ఏది? పులావ్, పిజ్జా, చాలా ఉంది, అన్నీ బాగానే చేస్తాను. నాట్ బ్యాడ్. యూ కుక్ పిజ్జా వెరీ? యా, యూ కెన్ కమ్ డౌన్ సమ్ డే. బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్? నేను వేరే వాళ్ళకి ఫ్యాన్ మూమెంటా, నాకు వేరే వాళ్ళ మూమెంట్స్? నా ఫ్యాన్ మూమెంటా అంటే నాకు ఫ్యాన్స్
చాలా యాక్చువల్లీ వీ హ్యాడ్ బీన్ టు రాజమండ్రి. ఓకే. I don't remember that guy. He was some 10th standard, something like that. నేను యాక్చువల్లీ దట్ వాజ్ సంథింగ్ లైక్ రియలీ నేను తప్పు అనుకున్నానా అనుకున్నట్టు అయింది. సమ్ 3 days షూట్ ఇన్ గోదావరి. సో ఆ 3 days కూడా అబ్బాయి వచ్చేవారు. ఏదో తప్పు జరుగుతుంది అని మా మేనేజర్కి అని చెప్పాను. తర్వాత లాస్ట్ డే నేను స్టే అయ్యాను కదా, అక్కడ ఒక బుక్లో నా పిక్చర్ అన్ని రాసి, ఒక బుక్ ఒక 100 pages బుక్లో నా గురించి ఏదేదో రాసి, ఐ వాజ్ లైక్ రియలీ నేను తప్పుగా అనుకున్నానే అని నా ఫీలింగ్ వచ్చింది. సో దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ టెల్ యూ, నా సెలబ్రేషన్స్ ఏమేమి ఉంటుందో, ఒక దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. దే సెండ్ మీ సో మెనీ గిఫ్ట్స్. నాకు మాత్రం కాదు, నా పేరెంట్స్ యానివర్సరీకి, నా అమ్మ బర్త్డేకి, మా అత్తయ్య గారి బర్త్డేకి, నా హస్బెండ్, ఫర్ ఎవ్రీథింగ్ దే సెండ్ ద గిఫ్ట్స్. ఐ ఫీల్ రియలీ నేనంటే వాళ్ళకి ఎందుకు అంత ఇష్టమో నాకు తెలీదు. ఎవరు నాకు మెసేజ్ పెడతారో లేదో నాకు తెలీదు. ఫర్ మీ ఒక 10 మెసేజ్లైనా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ నుంచి ఒక 10 మెసేజ్ అయినా రోజుకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో ఐ థింక్ మై ట్రూ ఫ్యాన్ అంటే వాళ్ళిద్దరు అని నా ఫీలింగ్. దే ఆర్ వెరీ నైస్. సో స్వీట్ మెమరీస్, యు నో. టెల్ us more about అక్షయ క్యారెక్టర్. అక్షయ అమ్మ కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి. ఇప్పుడు సమాజంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలామందికి ఉంటుంది. లైక్ వితౌట్ ఫాదర్, నా ఫ్రెండ్స్ని నేను చాలా మందిని చూశాను. డిఫరెంట్ రీజన్స్. అంటే అసలు లేనే లేరు అనేవాళ్ళు వేరే, అదర్వైజ్ ఉండి లేనట్టు. నాన్న అనే ఆయన చాలా ఇంపార్టెంట్ అవుతారు అందరికీను. సో ఒక నాన్న లేదంటే ఒక సమాజంలో ఎలా చూస్తారు, ఎలా మాట్లాడతారు. వీ హ్యావ్ ఆల్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఐ థింక్ అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ ఇది కూడా, ఈ సీరియల్లో కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ వానిష్ చేసి అమ్మకి సొసైటీలో ఒక మంచి వైఫ్గా, తల్లిగా మంచి పేరు తీసుకురావాలని, డిగ్నిటీ కోసం చాలా పోరాడుతున్న అక్షయ. దీని మధ్యలో ఈ మిగతా అన్ని సాక్రిఫైసెస్ అన్నీ జరుగుతూ ఉంటుంది. This is how it is going on. Right now it's going on well. Let's see how it works. Okay. So if I give you a magic wand and I'll ask you, like, మీకు నచ్చింది, you can, అంటే కోరికలు తీరుస్తుంది కాబట్టి you can say whatever. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆ సర్టన్ టైంలో? లైక్ జీనీ, యూ హ్యావ్ 3 wishes, right? For this you have 3 wishes. 3 wishes? ఏంటి కోరికలు? నాకు అటువంటిది ఏమి ఉండదండి అసలు. ఒకలాంటి బోరింగ్ పర్సనాలిటీ నేను. అంటే అప్పటికప్పుడు ఏమనిపిస్తుందో అదే. ఓకే, సింపుల్గా చెప్తాను, మరీ కాంప్లికేషన్స్ అని వద్దు. ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ టు యూజ్ ఆల్ ద మ్యాక్ ప్రోడక్ట్స్ అని ఉంది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఒక ఇంకేముంది నేను ఆలోచించి, డెస్టినేషన్స్. ఐ లవ్ టు ట్రావెల్. తెలియదు, ఏదైనా సరే మంచి ప్లేస్ ఉంటే చాలు. అయ్యో అలాంటి డెస్టినేషన్ ఏమి ఉండదు. ఇంట్రోవర్ట్ అని చెప్పి డెస్టినేషన్ ట్రావెల్ అంటే నేను జనాలు నవ్వుకుంటారు. సో ఐ లైక్ ఒక కొంచెం కాజీగా ఉండాలి అలాగే అనుకుంటాను, టు బీ వెరీ ఫ్రాంక్. బట్ డిపెండ్స్ అగైన్, నేను ట్రావెల్ చేయాలనుకుంటే చేస్తాను. సో అలా అటువంటిదని ఏం లేదు. ఎనీథింగ్ విచ్ ఈస్ వావ్, ఐ విల్ జస్ట్ ఫీల్ ఇట్, దట్స్ ఆల్. సో ఒక మ్యాక్ ప్రోడక్ట్స్. ఐ లవ్ కాస్మెటిక్స్, బట్ ఇన్ పర్సనల్ ఐ డోంట్ యూజ్ ఎనీథింగ్. ఓన్లీ ఫర్ స్క్రీన్ సేక్ ఐ యూజ్. సో కాస్మెటిక్స్, మ్యాక్. నెక్స్ట్ ఈజ్ ఐ లవ్, అంటే నా రూమ్ మొత్తం ఐ లవ్ హీల్స్ అండ్ ఆల్, లైక్ శాండిల్స్, సిల్టోస్, ఇవన్నీ మొత్తం ఒక వార్డ్రోబ్ మొత్తం ఉండాలని ఇష్టం ఉంది. సో అదన్నీ చిన్న చిన్న కోరికలే, బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో దే డోంట్ అక్సెప్ట్ ఇట్. ఇంకొకటి ఏం చెప్పాలి, ఇంకా మంచి మంచి అంటే ప్రాజెక్ట్స్ చేయాలి. లైక్
వాట్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్ నాకు రావాలి, అలా ఇలా అనుకున్నప్పుడు రావాలి. సి వీ వాచ్ మూవీస్ కదా, అప్పుడు నేను కూడా ఇలాంటివి చేస్తే అని ఒక విష్ వస్తుంది. సో అది కూడా యాడ్ చేయొచ్చు అనుకుంటాను. ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ ఇన్ టెల్లింగ్ విషెస్ అండ్ ఆల్. ఐ డోంట్ నో వాట్ టు సే. ఓకే. పిచ్చి పిచ్చిగా చెప్పుకుంటాను ఇప్పుడు కూడా. సో అక్షయ క్యారెక్టర్లో హర్షిత క్యారెక్టర్ అంటే ఏదైనా రిజంబ్లెన్స్ ఉన్నాయా? ఉంది, లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్. అక్షయ్ కొంచెం ఘాటుగా చెప్తుంది, హర్షిత కొంచెం నవ్వుకుంటూ అన్నీ చెప్పేస్తుంది స్వీట్గా. ఒక కో ఆర్టిస్ట్ చెప్తారు, వెన్నపూసల్లో వెంట్రికలు తీసినట్టు మాట్లాడతాను, ఏమేమి చెప్పాలి అన్నీ చెప్తాను కానీ నవ్వుతూ చెప్తా, సాఫ్ట్గా చెప్తాను కానీ అది కొట్టడం అన్నట్టే, నవ్వుతూ చెప్తా అలా. సో అదొక ఐఎమ్ క్వైట్ అదే సాఫ్ట్వేర్ వర్షన్. అన్నీ ఏం చెప్పాలనుకుంటానో అన్నీ చెప్తాను. ఇది రెండు క్వాలిటీస్ కొంచెం సిమిలర్గా ఉంది. ఓకే. వాట్ యూ డూ ఇన్ బిట్వీన్ ది షార్ట్ బ్రేక్స్? ఐ కీప్ ఆన్ సీయింగ్ మై ఫోన్, otherwise I cook. Oh yeah, that little small I cook later on అంతే. అదర్వైజ్ మా కోర్టిస్ట్ కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళ కోసం అయినా నేను అది రీల్స్ చేస్తాను. ఇప్పుడిప్పుడే అది కూడా కొత్తగా స్టార్ట్ చేశాను, లేదా ప్రాక్టీస్ చేసి మానేసి ఉంటాను, ఏం చేయను. ఐ డోంట్ నో, ఎలాగో అలా జరిగిపోతుంది అప్పుడప్పుడు. Okay, so lastly, something we don't know about Harshita Venkatesh. Something you don't know? Yeah. You'll not know too many things. చాలా మీకు అసలు హర్షిత ఇలాగా అని ఎవరికి తెలిసే ఉండదు అసలు. ఐ థింక్ చాలా ఉంది. లైక్ ఐ స్పీక్ వెరీ లెస్ విత్ పీపుల్, ఐఎమ్ వెరీ సెలెక్టివ్. తర్వాత I accept everything. It doesn't mean I'll be quiet. Okay. మనసులో ఒక టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఆ టైమింగ్ వస్తే మాత్రం షూట్ చేస్తాను. సో అటువంటిది. అండ్ ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్ దాన్ లక్. సో ఇదన్నీ చాలా థింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ క్వైట్ కాంప్లికేటెడ్ ఇన్సైడ్, సో ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. Okay, and at least that one thing like fans ki teliyalsina oka one thing about Harshita. One thing, okay, I will tell this because ఇప్పుడు నేను చాలా వింటున్నాను. You can be active on social media కదా, రోజు you can interact with people. So again, for my fans or followers who are following me and who likes me, I'll tell you one thing. I'm not a person to share each and everything. సో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన వెంటనే ఎవరు స్టార్స్ కాదు, అలా అని ఎవరు తక్కువ కాదు. సో నేను అనుకుంటాను నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు యాక్టివ్గా ఉంటాను. సో కీప్ లవింగ్ మీ వెదర్ ఐఎమ్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ నాట్. కీప్ లవింగ్ మీ, బ్లెస్ మీ, ఎంకరేజ్ చేయండి, అంతే చెప్తా, ఇంకేమైంది. దాన్ దట్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ కదా. సో ఇది మనం ఫ్యాన్ మెసేజ్ కింద కూడా తీసుకోవచ్చు. Sure, definitely you can. Okay, thank you so much for thank giving you your so time, much Harshita. thank you Chatura, and meer kuda chala manchi questions adigaru. Thank you so much. Thank you for giving your time. Thank you. Please subscribe to Mana Cine Show. For more details and notifications, please press bell icon. Do follow Mana Cine Show on Instagram. Yeah.